చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ నేను పూరీకి సర్వ్ చేసుకున్నాను సైడ్ డిష్గా. అండ్ చపాతీస్కి తినచ్చు, నాన్స్కి తినచ్చు, అండ్ రైస్లోకి కూడా బాగుంటుందండి. అండ్ ప్లెయిన్ బిర్యానీ రైస్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా మనం సైడ్ డిష్గా పెట్టుకునేసి కలుపుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బయట దొరికే గరం మసాలా పౌడర్స్ అవన్నీ యూజ్ చేసి, చోలే మసాలా పౌడర్స్ అంతా యూజ్ చేసి కర్రీస్ చేస్తారు. సో నేను అలా కాకుండా ఇంట్లో నేను తయారు చేసుకున్న పౌడర్ యూజ్ చేసుకొని నేను తయారు చేసేసాను. అప్పుడప్పుడే చేసి ఇది కర్రీ అనేది రెడీ చేసుకున్నానండి. మీకు ఫుల్ వీడియో అంతా చూస్తే కనుక అర్థమవుతుంది ఎలా చేశాను అనేది. అండ్ ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ చోలే మసాలా కర్రీ అంటారు. అండ్ ఈ పంజాబీ సైడ్ అంతా ఫేమస్ అండి ఇది చోలే భటూరి అని చెప్పేసి అంటారండి. పూరీకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఇది చోలే ఇదంతా నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు బాయిలింగ్కి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇది చోలే అండి, చోలే అంతా కూడా బాయిల్ అయిపోయింది. బాయిల్ చేసేసుకున్నాను. ఈ వాటర్ మనకి యూస్ అవుతాయి, లేదంటే మనం వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, లేదంటే మనం వీటిని తీసేయచ్చండి, వాటర్ని తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలి చోలేకి అని చెప్పేసి, చోలే కర్రీకి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ వేసుకోకుండా శనగకాయ పప్పులు వేసేసుకున్నాను. ఫస్ట్ శనగకాయ పప్పులు అనేవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి వితౌట్ ఆయిల్లో. శనగకాయ పప్పులు అనేవి కొద్దిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి పీసెస్గా కట్ చేసుకుని ఎండు కొబ్బరి అండి, ఇది ఎండు కొబ్బరి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు అండి, కారంకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. దాని ధనియాలు అండి, కొన్ని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసేసుకున్నాను. ఇవంతా ఆయిల్ లేకుండానే కొద్దిగా రోస్ట్ అవ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి అవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. కొన్ని జీడిపప్పులు అండి, కొన్ని జీడిపప్పులు దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫైన్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకునేసాను. ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసేసుకున్నానండి. అలానే కొద్దిగా కరివేపాకు అండి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ అనేది స్లైసెస్గా, అవి కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్స్ అని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయిపోయినాయండి కొద్దిగా. అండ్ టమోటాస్ కూడా స్లైసెస్ లాగా చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకున్నానండి. చేసేసి ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అండ్ దీంట్లోకి నేను ఇలా ఫ్రై అయ్యేదానికి దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, త్వరగా మగ్గిపోతుందండి. నేను క్రిస్టల్ సాల్ట్ అనేది ఆల్రెడీ చోలే బటానీస్లో ఆల్రెడీ ఉంది సాల్ట్. సో దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ కనుక యాడ్ చేసుకున్నామంటే. ఇది మిక్సీకి వేసేసుకున్నాను కదండి, మిక్సీకి వేసేసుకున్న పౌడర్ అంతా దీంట్లోకి మనం వాటర్ వేసుకొనేసి కొద్దిగా లమ్స్ లేకుండా కలిపెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని డైరెక్ట్గా దాంట్లో వేసేసామంటే మనకి కొద్దిగా గడ్డలుగా అలానే ఉండిపోతుంది. కాబట్టి నేను ఇలా వాటర్ వేసేసి దాంట్లో యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా నేను వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లమ్స్ లేకుండా ఉంటలు ఏం లేకుండా చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఆనియన్, టమోటా అనేది బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి చోలే బటానీస్ అండి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అండ్ అలానే ఇది పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను కదండి, ఇదంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా కర్రీ అనేది బాగా బాయిల్ అవ్వాలి.
కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. నేను ఎక్కువ ఇది మీడియంగా ఉందండి, అట్లా అని వాటర్గా లేదు, పల్చగా లేదు, నేను చాలా థిక్గా లేదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, కొద్దిసేపు అయితే ఇంకా గట్టి పడుతుంది కాబట్టి నేను ఆఫ్ చేసేసానండి. ఇంకా సర్వ్ చేసుకొని చూపిస్తాను. చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దానికి నేను పూరికి సైడ్ డిష్గా చేసేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి బయట దొరుకుతుంది కదా, అలాగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంతవరకు ఇలా కనుక ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.